వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం. వార్తలు చదువుతుంది మీ మాధురి. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద దేవరకద్ర, కౌకుంట్ల, సీసీకుంట, బూత్పూర్, అడ్డాకుల, మూసపేట్ మండలాలకు చెందిన రైతులకు స్ప్రింక్లర్లను పంపిణీ చేసిన దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి. అనంతరం ఎమ్మెల్యే జీఎంఆర్ మాట్లాడుతూ గత డిసెంబర్లో కోయిల్ సాగర్ ఆయకట్టు రైతులతో ఐడీబీ సమావేశం నిర్వహించి యాసంగి పంటకు లైఫ్ కెనాల్ ద్వారా పాత ఆయకట్టు, డిస్ట్రిబ్యూటర్ కెనాల్ ద్వారా నీళ్లు ఇస్తామని, కొత్త ఆయకట్టుకు నీళ్లు ఇవ్వడానికి వీలు కాదని తెలియజేశాం. ఏసీ గదుల్లో కూర్చుని మాట్లాడుతూ తప్పుడు ప్రచారం చేయడం పద్ధతి కాదు. రైతుల ఇబ్బందులు ఎక్కడుంటే అక్కడ రైతులకు అండగా జీఎంఆర్ ఉంటారని వారు తెలిపారు. మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఓకే, రైతులందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. సో రైతు బిడ్డ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి మా సంక్షేమాన్ని, మా బాధలను అర్థం చేసుకొని మాకు అన్ని రకాలు కూడా ఆదుకుంటూ ఉన్నాడని చెప్పేసి ఈరోజు రైతులు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా రైతులకు ఇచ్చిన మాట, మేము అధికారంలోకి రాకముందు రైతులకు మాట ఇచ్చినాం. ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తాము, ఇందిరమ్మ రాజ్యంలో రైతులకు 2 లక్షల రుణాలు మాఫీ చేస్తామని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 25 లక్షల మంది రైతుల అకౌంట్లలో దాదాపు 21,000 కోట్ల రూపాయలు అకౌంట్లలో జమ చేసి వాళ్ళ రుణాలన్నీ కూడా మాఫీ చేసే గత ఈరోజు ప్రజాప్రభుత్వాన్ని భారతదేశ చరిత్రలోనే ఇదొక సువర్ణ అవకాశం అని చెప్పి కూడా ఎక్కడ కూడా జరగలేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఒక రుణమాఫీ కాదు, రైతులు పండించిన పంటకు మద్దతు ధరతో పాటు వాళ్ళకు బోనస్. ఈరోజు మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న ప్రతి రైతుకు ఎక్కడ కూడా బోనస్ పెండింగ్ లేకుండా అందరు కూడా బోనస్ ఇవ్వడం జరిగింది. 500 రూపాయల బోనస్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రైతు భరోసా మేము మాట ఇచ్చినాం. ఆ రోజు ఖచ్చితంగా రైతులను ఆదుకుంటాం, రైతులు పండించే పంట పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పేసి ఈరోజు రైతు భరోసా అందరి అకౌంట్లలో పడతా ఉంది. మార్చి 31వ తారీఖులోపు రైతు భరోసా కూడా ఎకరాకు 6,000 రూపాయల చొప్పున సంవత్సరానికి 12,000 రూపాయలు మార్చి 31వ తారీఖులోపు వేయబోతా ఉన్నామని కూడా చెప్తా ఉన్నాం. అదే కాకుండా గతంలో రైతులకు ఇవ్వాల్సిన పనిముట్ల మీద సబ్సిడీ కానివ్వండి, స్ప్రింక్లర్స్ మీద సబ్సిడీ కానివ్వండి, ఇతరత్ర అన్నిటి మీద కూడా ఈరోజు రైతులను వాళ్ళు మోసం చేసిన విషయం మనందరికీ తెలుసు. ఈరోజు రైతులకు ఆదుకోవాలని, రైతులు పండిస్తున్న ఆరుతడి పంటలకు కూడా స్ప్రింక్లర్స్ రూపకంగా వాటర్ అందించే విధంగా స్ప్రింక్లర్స్ ఈరోజు దాదాపు నా నియోజకవర్గం దేవరకద్రలో 159 మందికి ఈరోజు స్ప్రింక్లర్స్ సబ్సిడీ కింద అందజేయడం జరిగింది. దాదాపు 75% సబ్సిడీతోన ఈ స్ప్రింక్లర్స్ రైతులకు ఈరోజు ఇవ్వడం జరిగింది. రైతుల ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ విషయం పట్ల. అదేవిధంగా ఈ యొక్క స్ప్రింక్లర్స్ ఒకటే కాదు, చాలా పనిముట్లను సబ్సిడీ రూపకంగా రైతులకు అందియబోతామో రాబోయే రోజుల్లో. రోటోవేటర్స్ కానివ్వండి, ట్రాక్టర్సే కానివ్వండి, ఇతరత్ర పనిముట్లు గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఏ విధంగా అయితే రైతులను ఆదుకున్నదో పనిముట్ల మీద, ఎరువుల మీద సబ్సిడీ ఇచ్చి ఇప్పుడు మళ్ళీ కూడా ఆ ప్రయత్నం చేయబోతా ఉన్నా. తప్పకుండా రైతులను అన్ని రకాలు కూడా ఆదుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రైతులకు ముఖ్యంగా కోయిల్ సాగర్ ఆయకట్టు రైతులందరూ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఎండలు తీవ్రతను మీరు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. సో ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని తప్పకుండా మేము ఇచ్చిన కమిట్మెంట్ ఏదైతుందో ఇరిగేషన్ డెవలప్మెంట్ బోర్డులో మన షెడ్యూల్ ప్రకారం ఏమైతే ఏ గ్రామాలకైతే నీళ్ళు ఇస్తామన్నామో ఆ గ్రామాలకు చేన్లు ఎండిపోకుండా చూసే బాధ్యత మాది. ఎక్కడైనా నిజంగా రైతులు పండించిన పంటలు నష్టపోతే తప్పకుండా అధికారాన్ని అక్కడికి పంపించి అంచనా వేసి రైతులను ఆదుకునే ప్రభుత్వం, రైతులను ఎల్లప్పుడూ అండగా ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.